హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావతి వెంకటేశ్వర్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ అండి చేసి చూపిస్తాను. అది కూడా మనం వేస్ట్ అనుకుని పడేసే వాటితోటి ఇలా ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీస్ తయారు చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటైనా నిల్వ చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు సమ్మర్ కదండి, అందరూ పుచ్చకాయ తీసుకొచ్చుకుంటారు కదా. మనం ఆ రెడ్ కలర్ పార్ట్ అంతా తినేసిన తర్వాత పై పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టుని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇలా పై పొట్టంతా తీసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకొని ఆ ముక్కలు మునిగే అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 60 నుంచి 70% వరకు ఉడికేలాగా ఉడికించుకోవాలి. నాకు దీనికి ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టింది, సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అందులోనే అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోయేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. దీనికి ఏ పాకం కూడా అవసరం లేదండి, షుగర్ అంతా కరగాలి. ఇక్కడ చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయి బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు మనం వడగట్టి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ ఈ షుగర్ సిరప్లో వేసుకొని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని ఒక 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను. ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి, ఆ షుగర్ సిరప్తో సహా తీసుకోవాలి. నేను చూసాను కదా, ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ యాడ్ చేశాను, రెడ్ అలానే ఎల్లో కూడా యాడ్ చేసుకున్నాను.
ఇలా ఒకసారి కలర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ అంతా ఇలానే వదిలేసేయాలండి. ఆ నెక్స్ట్ డే రోజు తీసేసి ఎండకు పెట్టుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. సేమ్ మనకి బయట దొరికే టూటీ ఫ్రూటీస్ ఎలా ఉంటాయో అలానే బయట కూడా ఎలా దొరుకుతాయో మనకి అలానే ఉంటాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ టూటీ ఫ్రూటీస్ని మనం కేక్లో యూస్ చేసుకోవచ్చు, ఫ్రూట్ సలాడ్లో యూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వేగా యూస్ చేసుకోవచ్చు ఇవి మనము. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.